ఉన్నారు. ఈ పరాభవ నామ సంవత్సరము ఈ నెల 19వ తారీఖు గురువారం రోజు నుండి ప్రారంభమవుతుంది. ఆ రోజు చాలామందికి అమావాస్య ఉంది కదా. ఈ ఉగాది పరాభవ నామ సంవత్సరాన్ని ముందు రోజు జరుపుకోవాలా లేకపోతే 20వ తారీఖు జరుపుకోవాలని చాలామంది సందేహం వ్యక్తపరుస్తున్నటువంటి సందర్భాన్ని మేము పరిశీలించిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం వారి యొక్క ముద్రణతో తయారైనటువంటి పంచాంగం ఏ రోజైతే నిర్ణయించిందో దాన్నే పాటించాలని మేమందరికీ కూడా అర్చక పురోహిత హిందూ సమాజానికి తెలుపుతూ, ముఖ్యంగా ఈ పరాభవ సంవత్సరములో 2026 19వ తారీఖు గురువారం రోజు ఉదయం 6:45 అమావాస్య పూర్తయి పాడ్యమి తిథి ప్రారంభమవుతుంది. ఈ యొక్క పాడ్యమి తిథి ప్రారంభమైన తర్వాత ఆ రోజు గురువారం ఉదయం 6 గంటల నుండి 7:30 యమగటిక కాలం కూడా ఉండటం వలన చాలామంది ఈ పండుగను ఏ సందర్భంలో చేసుకోవాలి, ఏ సమయం చేసుకోవాలని సూచించమని అడగడంతో ఈ నెల 19వ తారీఖు గురువారం ఉదయం 7:30 తర్వాత 9 గంటలలోపు మీ ఇళ్లలో దేవతార్చనలు, ఆ కలశ స్థాపన చేసుకోవడం, ఉగాది పర్వదినాన్ని జరుపుకోవాల్సిందిగా మేము కోరుతూ, పంచాంగ శ్రవణం యథావిధిగా జరిగేటువంటి దేవాలయాలు ఉదయం పూట, సాయంత్రం పూట యథావిధిగా దేవాలయాలు జరిగేటువంటి పంచాంగ శ్రవణ కార్యక్రమాలు కూడా జరుగుతాయి. కావున ఉగాది పర్వదినం 19వ తారీఖు గురువారంగానే నిర్దేశిస్తూ ఈ పండగ వలన అందరికీ మంచి జరగాలి, ఈ భారతదేశము ఈ యొక్క వేదభూమి నిరంతరం ధర్మబద్ధంగా ధర్మకార్యాలతో నిరంతరం భగవంతునికి ఆశీర్వాదంతో ఈ యొక్క వేదభూమిలో జీవిస్తున్న ప్రతి ఒక్కరికి మంగళం కలగాలని ప్రార్థన చేసుకుని, ఈ పరాభవ నామ సంవత్సరము స్వార్థము, అహంకారము, ద్వేషము, ఈర్ష్య, అసూయ ఇవన్నీ తొలగించేదే పరాభవ నామ సంవత్సరం. ఈ పరాభవ నామ సంవత్సరం వలన ఈ పరాభవ నామ సంవత్సరం ఏ కార్యం చేస్తే ఏమనంటే మనిషి భగవంతుని ఆరాధన, నిరంతరం ధర్మకార్యాలు, నిరంతరం దేవతార్చనలు, నిరంతరం ధర్మ సంబంధించేటువంటి ఎవరైతే ఈ యొక్క సంవత్సరం ఆచరిస్తారో, వైదికమైనటువంటి యజ్ఞయాగాలు ఎవరైతే నిరంతరం చేస్తారో వారందరికీ ఈ సంవత్సరం మంగళం కలగజేస్తాయని తెలుపుతూ, ఇంత అవకాశం ఇచ్చేటువంటి మా యొక్క అర్చక పురోహితులందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా మీడియా వారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ, కడప జిల్లా అర్చక పురోహిత అధ్యక్షులు